రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడునూ ఏ కాలమున చూచి ఉండలేదు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని కొరకు గనక మనము కనిపెట్టుకొని ఉంటే ఆయన మన యొక్క కార్యములను సఫలం చేస్తాడంట. అలాంటి దేవుడు ఏ ఒక్కరూ కూడా ఈ లోకంలో లేరంట. ఎవరు ఎక్కడా కూడా అలాంటి వారిని చూచి ఉండలేదంట. అంటే నిజమైనటువంటి దేవుడు మాత్రమే నిజమైనటువంటి కార్యాలు చేయగలడు. మరి ఇక్కడ ఈ నిజమైనటువంటి దేవుడు మనల్ని ఆయన నమ్ముకున్నందుకు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అందుకే ఆయనే స్వయంగా చెప్పాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఆయన యొద్దకు వచ్చినా ఆయన నిన్ను త్రోసివేయడు. నీ యొక్క పరిస్థితులన్నీ ఆయన చక్కదిద్దుతాడు. ఆయన నీ యొక్క ప్రయాసలన్నీ తన మీద వేసుకొని నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. మరి అలాంటి గొప్ప దేవుని కొరకు నీవేం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. అయ్యో, ఆలస్యం అయిపోయింది, ఇంకా నాకు జరగట్లేదు, ఇంకా ఈ దేవుడు ఏమీ చేయట్లేదు అని నీవు దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలాగ ఆలస్యం అయిపోతుంది, ఇంకా నాకు జరగట్లేదు అని నీకు భావన అపవాది కలిగించినప్పుడల్లా వాక్యాన్ని నీవు ధ్యానించినట్లయితే వాక్యంలో అనేక మంది భక్తులు, విశ్వాసులు కూడా ఈ యొక్క ఆలస్యాన్ని చూసినటువంటి వారే. దానిలో వారు అనేక సంగతులను దేవుని ద్వారా నేర్చుకున్నారు. నీకు ఆలస్యం అవుతూ ఉంది అంటే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నీవు నేర్చుకోవలసినటువంటి కాలము. దానిని అంగీకరించు, దానిని అనుసరించు. అప్పుడు నీవు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు. ఎప్పుడైతే దేని విషయమై ఆయన యొద్ద కనిపెట్టుకొని ఉంటావో తప్పనిసరిగా ఆయన నీ యొక్క కార్యాన్ని సఫలము చేస్తాడు. ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు. ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తాడు. అబ్రహాముకు 25 సంవత్సరాల ఆలస్యమైంది. యోసేపు జీవితంలో దర్శనం వచ్చి ఆ వాగ్దాన దర్శనం నెరవేరటానికి అనేక సంవత్సరాల ఆలస్యమైంది. దావీదు అభిషేకింపబడిన తర్వాత రాజుగా అవటానికి అనేక సంవత్సరాల ఆలస్యం. వీరందరూ కూడా ఆ యొక్క కష్టాలను చవి చూచారు, బాధలు చూశారు, అవమానాలు పొందారు. అయినా సరే దేవుని కొరకు ఎదురు చూచారు, కనిపెట్టారు. దానియేలు దేవుని కొరకు కనిపెట్టాడు, కనిపెట్టి ప్రార్థన చేశాడు. ఆ యొక్క వాక్యం ఏమిటి, ఆ మర్మం ఏమిటి నేను తెలుసుకోవాలి అని కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని యందు కనిపెట్టుకొని ఉంటారో వారి యొక్క కార్యములన్నీ కూడా దేవుడు సఫలం చేసేస్తాడు. అందుకే మనకు కావాల్సింది ఓపిక కావాలి, విశ్వాసము కావాలి, నమ్మకం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. దేవుడికి విడిచిపెట్టిన తర్వాత మరలా నీవు చింతించకూడదు, దిగులు నొందకూడదు. దేవుడు ఆ కార్యము తప్పనిసరిగా చేస్తాడు అని నీవు నమ్మాల్సిందే. నీవు వేచి ఉన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ పక్షంన చేసి లోకంలో ఎవరికీ చేయని కార్యాలు నీ జీవితంలో చేసి అద్భుతంగా నీ జీవితాన్ని ముగిస్తాడు. మరింత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులమే కదా. మరి ఆ గొప్ప దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు. మరి యొక్క నూతన దినమును అనుగ్రహించిన విధానమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి. ఇదిగో అద్భుతగాడు, ఆశ్చర్యగాడు ఆయన, నీవు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క వాక్కు కూడా మా యొక్క కన్నులకు దీపముగానే ఉంటుంది. కాబట్టి దానిని మేము కొనసాగించుకొని ఆ దీపం యొక్క వెలుగులో నడుచుకోవటానికి నాయన కృపనివ్వండి. ఇదిగో తండ్రి, ఈ దినమున మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి కూడా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నాము. అయ్యా, అవును, నీ యందు వేచి ఉండులాగున ఆలస్యమైనా సరే కనిపెట్టుకొని ఉండి విసుగు చెందకుండా నిరీక్షణ నాయన ఏమాత్రము కోల్పోకుండా నాయన మేమందరము కూడా ముందుకు సాగటానికి మీరే కృప చూపించి నడిపించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క పరిస్థితిలోనూ ప్రభువా నీ మీద ఆధారపడి జయించేటువంటి మనస్సాక్షిని మా అందరికీ అనుగ్రహించి నీవే మమ్మల్ని ఘనపరిచి మీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.